జైపూర్ పింక్ ప్యాంకర్స్ వర్సెస్ పట్నా పైరేట్స్ ఎలిమినేటర్ 1. జైపూర్ పింక్ ప్యాంకర్స్ వచ్చేసి లాస్ట్ మ్యాచ్ గెలిచారు. అలానే పట్నా పైరేట్స్ కూడా లాస్ట్ మ్యాచ్ గెలిచారు. మెయిన్గా జైపూర్ పింక్ ప్యాంకర్స్ దుక్కు ఈరోజు వాళ్ళ స్టార్ రైడర్ నితిన్ ధన్కర్ ఆడలేదు. లాస్ట్ మ్యాచ్ ఇంజరీ కారణంగా ఈ మ్యాచ్ ఆడలేదు. ఇది వచ్చేసి పెద్ద మైనస్ మాట జైపూర్ పింక్ ప్యాంకర్స్కి. అలానే ఒక పక్క మంచి ఫామ్లో ఉన్న అయ్యన్ వచ్చేసి ఈ మ్యాచ్లో 20 పాయింట్లు చేసి దేవాంక్ని బీట్ చేశాడు. అలానే ఈ సీజన్లో టాప్ రైడర్ మాట అయ్యన్ వచ్చేసి. ఫస్ట్ హాఫ్లో వచ్చేసి పట్నా పైరేట్స్ మామూలుగా ఆడలేదు. జైపూర్ పింక్ ప్యాంకర్స్ని 3 సార్లు ఆల్అవుట్ చేశారు. దీంతో వచ్చేసి ఫస్ట్ హాఫ్ మూసేసప్పటికి జైపూర్ పింక్ ప్యాంకర్స్ 13 పాయింట్లు, అలానే పట్నా పైరేట్స్ వచ్చేసి 30 పాయింట్లు. సెకండ్ హాఫ్లో వచ్చేసి జైపూర్ పింక్ ప్యాంకర్స్ కొద్దిగా రాణించిన మళ్ళీ లాస్ట్ 10 మినిట్స్లో జైపూర్ పింక్ ప్యాంకర్స్ని మళ్ళీ ఆల్అవుట్ చేశారు. దీంతో జైపూర్ పింక్ ప్యాంకర్స్ ఎక్కడా పోటీ లేకపోయారు పట్నా పైరేట్స్తోని. ఈ మ్యాచ్లో వచ్చేసి పట్నా పైరేట్స్ దుక్కు డిఫెన్స్ మామూలుగా లేదు. డిఫెన్స్ రైడింగ్లో వచ్చేసి మామూలుగా చేయలేదు. మెయిన్లీ వాళ్ళ డిఫెన్స్ వచ్చేసి నవదీప్, అలానే దీపక్, అంకిత్ జాంగ్లన్ వచ్చేసి మామూలుగా లేరు. ముగ్గురు ఒక్కడ పట్టుకున్న టీం మొత్తం అందరినీ ఆపేస్తున్నారు. మెయిన్గా లాస్ట్ 6 మ్యాచ్లు గెలిచారు ఈ ఎలిమినేటర్ 1కి రావడానికి పట్నా పైరేట్స్. ఇది ఒక రికార్డ్ మాట. వరుసగా మ్యాచ్లు గెలుచుకొని వచ్చేసి ఎలిమినేటర్ 1 వరకు గెలిచారు. అందరూ అనుకున్నారు పట్నా పైరేట్స్ స్టార్టింగ్లోనే ఓడిపోగానే చూశారు, అందరూ వెళ్ళిపోతారేమో స్టార్టింగ్లోనే అనేసి. కానీ టాప్ 7 క్వాలిఫై అయ్యి టాప్ 7లో వచ్చేసి అలా ఎలిమినేటర్ 1 ప్లేయిన్ 1 గెలిచి ఎలిమినేటర్ 1 గెలిచి రేపు ఎలిమినేటర్ 3లో ఎవరు గెలుస్తారో తెలుగు టైటన్స్ మరి బెంగళూరు బుల్స్ మధ్యలో ఎవరు ఓడిపోతారో వాళ్ళతో ఫైట్ చేస్తారన్నమాట. సెకండ్ హాఫ్లో జైపూర్ పింక్ ప్యాంకర్స్ బాగా ఆడినా కానీ ఫస్ట్ హాఫ్లోనే 17 పాయింట్లు లీడింగ్ని అలాగా మెయింటైన్ చేస్తూ పట్నా పైరేట్స్ ఈ మ్యాచ్ని గెలిచారు. ఈ మ్యాచ్లో వచ్చేసి జైపూర్ పింక్ ప్యాంకర్స్ దుక్కు అలీరేజ్ ఒక్కడే సూపర్ 10 చేశాడు. యువతల పక్క వచ్చేసి పట్నా పైరేట్స్ దుక్కు నవదీప్ 6 పాయింట్లు, అయ్యన్ 20 పాయింట్లు చేశారు. దీంతో ఎలిమినేటర్ 1 వచ్చేసి పట్నా పైరేట్స్ గెలిచారు.